నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల సార్వధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోందని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మొహమ్మద్ ఇబ్రహీం వెల్లడించారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ మీటింగ్ హాల్లో కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సారథ్యంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో అక్టోబర్ 10వ తేదీలోపు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ డివిజన్ల వారీగా సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, అత్తిలి, ఎరగవరం, గణపవరం ఈ 6 మండలాల నుంచి గతంలో ట్రైనింగ్ కు హాజరు కాని వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం గింజలలో తుప్పు, తాలు, కేలీలను ఎలా గుర్తించాలి, తేమ శాతాన్ని నిర్ధారించేందుకు యంత్రం మీద పరీక్షించే విధానం తదితర అంశాలపై అవగాహన కలిగించారు. జిల్లాలో 6,23,000 దిగుబడి వస్తుందని అగ్రికల్చరల్ ఆఫీసర్స్ మనకి నివేదిక ఇచ్చారు. దీనికి గాను హెడ్ ఆఫీస్ వాళ్ళు మనకి 5 లక్షల కొనుగోలుకి ప్రిలిమినరీ టార్గెట్గా మనకి అలాట్ చేస్తున్నారు. మళ్ళీ అరైవల్స్ని బట్టి ఆ టార్గెట్ పెరగచ్చు. దీనికి గాను మొత్తం 307 ఆర్ఎస్కేల్లో 254 క్లస్టర్స్తో ప్రొక్యూర్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళని మరొకసారి ఇప్పుడు తాడేపల్లిగూడెం డివిజన్ ట్రైనింగ్ ఈరోజు మార్నింగ్ ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాము. అలాగే నర్సాపురం డివిజన్ అక్కడ నర్సాపూర్లో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ భీమవరం డివిజన్ని రేపు సోమవారము కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ అక్టోబరు 10 లోపు ఈ పీపీసీ ఓపెనింగ్కి జేసీ గారు ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు ఏమైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. 1,25 లక్షల గోనె సంచులు అవసరము. 8 లక్షల దాకా రైస్ మిల్లర్స్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని తహసీల్దార్లు ప్లస్ రైస్ మిల్లర్లు సర్టిఫై చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఈ 8 లక్షల గన్నీస్ని మనకి అందుబాటులో ఉన్నాయి. గన్నీస్ షార్ట్ ఫాల్ అయితే ఖరీఫ్లో మనకి ఏ విధంగా లేదు. ఏ ఇబ్బంది లేకుండా గన్నీస్ కూడా సఫిషియెంట్గా మనకైతే అందుబాటులో ఉన్నాయి. ఎఫ్ఏక్యూ క్వాలిటీకి అనుగుణంగా రైతులు వారి ధాన్యాన్ని మెరుగుపరుచుకొని మన కొనుగోలు కేంద్రాలకి తీసుకొని వచ్చి గవర్నమెంట్ చెప్పిన ఎంఎస్పీని పొందగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి శంకు మురళీకృష్ణ, సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఈ లక్ష్మీకాంతం, పెంటపాడు, గణపవరం మండలాల ధాన్యం సేకరణ అధికారులు వై రవికుమార్, ఎం దేవదాసు, టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, కస్టోడియన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కాళ్ళ గ్రామంలో శివాత్మానంద ఆశ్రమం 72వ వార్షికోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 108 కలశాలతో మహిళలు గ్రామ ప్రదక్షిణ చేశారు. యమున, సరస్వతి, నర్మదా, కావేరి, కృష్ణానది జలాలతో మరకత బాణాలింగం, శ్రీచక్రానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం రుద్రహోమం, దక్షిణ కాళీ హోమం చేయడం జరిగింది. భక్తులకు అఖండ అన్నప్రసాద వితరణ చేశారు. నాగలు గోత్రస్య గుణేశ్వర నామదేవస్య ఎవరైనా గంగా ఆత్మకూరు కొంచెం దూరంలో ఉండండి.
తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు నియోజకవర్గం వేలువెన్ను గ్రామంలో శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 3,22,00,000 రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి అందించామని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. అలాగే ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ 2 సంస్కరణ వల్ల ప్రజలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఈ ప్రభుత్వం ఆలోచించేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులున్నా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మన పైన నమ్మకం ఉంచుకున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేయాలనేటటువంటి ఉద్దేశం మీద ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం అందించడం. ఇవాళ మన నిడదవోలు నియోజకవర్గంలోనే చూస్తే మనం సుమారుగా ఇప్పటికి 560 దరఖాస్తులు మనం ముఖ్యమంత్రి గారికి మనం సబ్మిట్ చేస్తే ఈవేళకి 477 దరఖాస్తులు మనకి మంజూరయ్యి సుమారుగా 3,22,00,000 రూపాయలు మనకి అందించడం ఆర్థిక సహాయం చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ఉండాలని అందరూ ఒకే ఒక్క ఏకాభిప్రాయంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. గెలిపించినందుకు బాధ్యతగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అటు కేంద్రంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆలోచిస్తూ ఉండేది. రోజు రోజుకి పాలనని సులభతరం చేయాలి, సరళీకృతం చేయాలి, ఎక్కడికెక్కడ ట్రాన్స్పరెన్సీ తోటి ఉండాలనే ఉద్దేశం మీద మరి చూస్తే నిన్న కాక మొన్న జిఎస్టీని 4 స్లాబుల నుంచి 2 స్లాబులకి తీసుకురావటం, చాలా అంశాల మీద జిఎస్టీని చాలా తగ్గించడం. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థలో నూతన అధ్యాయం వైపు అడుగులు వేస్తున్నాయని జిల్లా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ బి సుధాకర్ రావు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో వివిధ కేటగిరీల వ్యాపారస్తులు డీలర్లతో జీఎస్టీ 2.0 సంస్కరణలపై శుక్రవారం వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ 2 సూపర్ సేవింగ్స్ రూపంలో వ్యాపార సౌలభ్యం, వినియోగదారుల రక్షణ, పారదర్శకతను మరింతగా పెంపొందిస్తుందని పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ మహమ్మారి తరువాత వ్యాపారుల ప్రవర్తనా విధానంలో, వినియోగదారుల దృక్పథంలో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ జీఎస్టీ నియంత్రణలోనూ పారిశ్రామిక అభివృద్ధిలోనూ విశేష ఫలితాలను సాధిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక కంపెనీలు దేశంలో యూనిట్లు ఏర్పాటు చేయడం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరగడం ఈ మార్పులకు సూచికలని పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పథకం అమలు ద్వారా దేశ ప్రజలకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతోందని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నబీపేట గ్రామంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు, వ్యాపారులు, సాధారణ ప్రజలకు పారదర్శక ధరలు లభిస్తాయని అన్నారు. అలాగే ప్రభుత్వ ఆదాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు పన్నులు వినియోగించబడతాయని పేర్కొన్నారు. ఈ జీఎస్టీ సంస్కరణల ద్వారా వినియోగదారులు తక్కువ ధరల్లో సరుకులు పొందడం, వ్యాపారులకు పన్నుల సరళీకరణ, రైతులకు ఉత్పత్తి వ్యయ తగ్గింపు వంటి ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జీఎస్టీ 2.0తో ప్రజలకు అనేక రకాలుగా మేలు జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం రావులపాలెంలోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ను ఆయన సందర్శించారు. వినియోగదారులను నూతన జీఎస్టీపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
నూతన జీఎస్టీ స్లాబ్లు అమలు తర్వాత అందుబాటులోకి వచ్చిన ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న జీఎస్టీలో 5 స్లాబుల విధానం ఉండేదని అన్నారు. నూతనంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0లో 2 స్లాబులు మాత్రమే ఉంటాయని అన్నారు. జీఎస్టీ తగ్గింపు, స్లాబుల కుదింపు, పలు వస్తువులపై జీఎస్టీ రద్దు అంశాలపై వినియోగదారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరంభించిన 3వ విడత భూ రీసర్వే పనులు భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. బ్యాడ్మింటన్ క్రీడను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో భారత్కు పేరు తేవాలి. తనను కలిసిన ప్రముఖ క్రీడాకారిణి సింధుకు సూచించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తాను అభ్యంతరం వ్యక్తం చేసిన వివాదాస్పద జీవో అమలు నిలిపివేయడం పట్ల తణుకులో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసిన రైతులు, ఉద్యోగులు, పెన్షన్దారులు. తణుకు మీడియా మీట్లో స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ రేణుక. పడాల గ్రామ మినీ గోకులం షెడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. వినియోగించుకోవాలని రైతులకు హితవు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వేలివెన్లో పేర్కొన్న ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి. ప్రజలకు లాభం చేకూరుస్తున్న సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పథకాలు నల్లజర్ల మండలంలో చెప్పిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. స్లాబులపై అవగాహన పెంచుకోవాలి. రావులపాలెంలో వినియోగదారులకు ఉద్బోధించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.